హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం విన్ బ్రేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 3ని మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీకోసం మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లిటరలీ నా జాబ్ స్ట్రెస్ని పక్కన పెట్టి మరి మీకోసం డైలీ ఆల్మోస్ట్ 8 అవర్స్ కష్టపడి రోజుకి 2 వీడియోలు మినిమం 7 మినిట్స్తో వీడియో తయారు చేస్తున్నాను. సో దయచేసి మీరు వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అది మీకు నచ్చితేనే. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోసం మీరు ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ వెంటనే వీడియో మొదలు పెడదాం. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచినే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ మన నగాటో తన ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తాడు. కంగారు పడకండి, నగాటో అంటే ఎవరో కాదు, మన అంజీ ఫ్రెండ్ అనమాట. అండ్ వీడి కోసమే లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఫైటింగ్ కూడా జరిగింది. సో వాడి ఫ్లాష్ బ్యాక్ అనేది మన వాళ్ళందరితో షేర్ చేసుకోబోతాడు. తనకు కొంచెం హెల్త్ బాగోకపోవడంతో ఫైనల్ ఎగ్జామ్స్ ముందర తన ఫ్రెండ్కి ఎటువంటి ఆపద తన వల్ల కలగకూడదని చెప్పి మన నాగాటో అంజీకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ అప్పుడే అలా ఒకరోజు రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక సబ్వే బ్రిడ్జ్ కింద కొంతమంది అబ్బాయిలు ఒక చిన్న పిల్లోని బుల్లీ చేస్తూ ఉంటారు. లిటరలీ వాడిని కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటారనమాట. అది చూసిన మన నాగాటో ఫస్ట్ వాళ్ళని ఎదిరిద్దామని అనుకుంటాడు. బట్ మనోడు చాలా వీక్ కాబట్టి సో వాళ్ళతో ఫైట్ చేయలేడని చెప్పి అలాగే సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ తన ఫ్రెండ్ అంజీ చెప్పిన మోటివేషనల్ డైలాగ్స్ అనేవి గుర్తొస్తాయి అనమాట. నువ్వు వీక్ అయినా సరే అవతల వాళ్ళకి నీ సాయం ఉంటే నువ్వు తప్పకుండా చేయాలని తన ఫ్రెండ్ తనకు చెప్పిన విషయం గుర్తుకొచ్చి వెంటనే వాళ్ళ మీద అరిచి మర్యాదగా మీరు ఆ పిల్లని వదిలేండి, లేదంటే నేను మీ అంత చూస్తానని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేద్దామని వెళ్తాడనమాట. బట్ ఏం ప్రయోజనం, మనోడు వీక్ కాబట్టి వాళ్ళ చేతిలో కుక్కని కొట్టినట్లు కొట్టించుకుంటూ ఉంటాడనమాట. సో ఏ పిల్లోనైతే కాపాడదామని చెప్పి మనోడు వెళ్తాడు. అండ్ ఆ పిల్లోడు ముందరే మనోడు కుక్కను కొట్టినట్లు కొట్టించుకుంటూ ఉంటాడనమాట దెబ్బలో. అండ్ మనోడిని అంత దారుణంగా కొడుతూ ఉండగా సడన్గా అక్కడికి ఒక పర్సన్ వచ్చి వాళ్ళందరినీ ఒక్కటే వేటికి పడేస్తారనమాట. ఐ మీన్ ఒక్కొక్కడికి సింగిల్ పంచ్తోనే వాళ్ళని నాక్డౌన్ చేసి పడేస్తారు. అండ్ వాడెవడో కాదు, కిల్ టీమ్ మెంబర్ అండ్ ఇంతవరకు మనం చూసిన మెయిన్ హెడ్ గార్డ్ అనమాట. వాడిని చూసిన మన నగాటో ఈ అబ్బాయి ఏంటి ఇంత కూల్గా ఉన్నాడు అండ్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, నేను చూస్తే ఇంత వీక్గా ఉన్నాను అని తనలో తను మాట్లాడుతూ ఉండగా మన నగాటో హెల్ప్ చేద్దామని వచ్చిన అబ్బాయి మన నగాటో థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మై లైఫ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. బట్ నగాటో కాదు కదా వాడిని సేవ్ చేసిండేది, ఆ కిల్ గి పర్సన్ కాబట్టి ఆ కంగ్రాచులేషన్స్ వాడికి చెప్తారు మన నగాటో. అండ్ అప్పుడే వాడు చెప్తారనమాట, నువ్వు వీక్గా ఉన్నానని చెప్పి ఎప్పటికీ బాధపడకు, నీ వల్ల నువ్వు ట్రై చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతావు. అండ్ మా టీం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అనమాట, వీక్గా ఉండే వాళ్ళని స్ట్రాంగ్ చేయడం అండ్ అందరితో పాటు కలిసిపోవడం. ఇదే మా గ్రూప్ అనమాట. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా గ్రూప్లో జాయిన్ కావచ్చు కదా అని చెప్పి ఆ కిల్ గ్రూప్లో ఉండే మనోడు చెప్పడంతో మనోడికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగి వెంటనే మన అంజీ చెప్పిన మాటలు మర్చిపోయి వెంటనే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవుదామని చెప్పి వెళ్తాడనమాట. అండ్ నెక్స్ట్ డే మన కిల్ గ్రూప్ షెడ్ లేక్ మనోడు ఎంటర్ అవుతారనమాట. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎంతోమంది కిల్ గ్రూప్ పర్సన్స్ ఉంటారనమాట. లిటరలీ మనోడు వాళ్ళందరినీ చూసి ఎంతమంది స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారా, సో నేను కూడా స్ట్రాంగ్ అవ్వబోతున్నానని చెప్పి ఎంతో సంతోషపడతాడు. బట్ మనోడు లోపలికి వెళ్ళిన వెంటనే ఒక సీనియర్ ఒక జూనియర్ని కొడుతూ ఉంటాడనమాట. ఎందుకు కొడుతున్నాడు అని చెప్పి వాడిని అడిగితే వాడు చెప్తాడనమాట, వీడికి మా గ్రూప్ నచ్చలేదంట, సో అందుకనే నేను లీవ్ అయిపోతాను అని చెప్పి అడగడంతో మాకు వెంటనే కోపం వచ్చింది, వాడిని కుక్కను కొట్టినట్లు కొట్టామని చెప్తాడనమాట. అండ్ అది విన్న మన నాగాటోగాడు ఒక్క సెకండ్ షాక్ అయ్యి ఏంటి గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే వాడిని మీరు కొడతారని చెప్పడంతో నువ్వు కూడా లెఫ్ట్ అవుతావా అని చెప్పి ఒక్క సెకండ్ వాడిని ఒక్కటే వేటికి కొట్టేయాలకి వాడు దూరం ఎగిరి పడిపోతాడు. వెంటనే మన నగాటో రియలైజ్ అవుతాడనమాట, ఎందుకు వీళ్ళు నన్ను కొడుతున్నారు అండ్ ఇంతవరకు ప్రేమగా మాట్లాడిండే వాళ్ళు వీళ్ళు ఎందుకని ఇప్పుడు నా మీద చేసుకుంటున్నారు అని చెప్పి నగాటోకి అర్థం కాదు. అప్పుడే వాడు చెప్తారనమాట, నేను నిన్నేం ప్రేమగా సేవ్ చేయలేదు, మాకు వీక్ పర్సన్స్ మీద డామినేటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, సో ఇప్పుడు నుంచి నువ్వు మేము చెప్పిన మాట వినాలి అండ్ నువ్వు మా గ్రూప్లోనే ఉండాలి అండ్ ఏ పని చెప్తే అది చేయాలి, అలా చేయకుండా ఉన్నావంటే నీ చావు ఎంతో భయంకరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు బెదిరిస్తారనమాట మన నగాటోని. సో చేసేదేం లేక మన నగాటో వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవుతాడు. సో కీల్ గ్రూప్లోకి జాయిన్ అయిన వెంటనే వాళ్ళు చెప్పిన టార్గెట్స్ వాళ్ళకి కావాల్సినంత డబ్బు వీడు సంపాదించుకొని రావాలన్నమాట. రాను కొన్నాళ్ళు అయితే తన అకౌంట్లో ఉండేది వాళ్ళకి తెచ్చిస్తూ ఉంటాడనమాట. అండ్ కొన్నాళ్ళకి తన అకౌంట్లో కూడా మనీ విత్డ్రా చేద్దామని చెప్పినా సరే వాళ్ళు అడిగిన టార్గెట్కి మనోడు అంత అమౌంట్ తీసుకొని రాలేకపోతాడు. సో అందరి ముందర మన నగాటోని కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటారనమాట. మనోడు డబ్బులు తక్కువ తెస్తున్నాడు కాబట్టి సో మనోడికి ఒక వార్నింగ్ అనేది ఇస్తాడనమాట, నువ్వు ఎంతైతే డబ్బులు తక్కువ తెస్తావో నీకు అన్ని దెబ్బలు పడతాయి అని చెప్పి వాడు వార్నింగ్ ఇస్తాడు. సో ఆ బాధలోనే భయంతో వెంటనే మన నగాటో రోడ్లో నడుస్తూ వెళ్ళగా అప్పుడే ఒక అమ్మాయి తనకు కనపడుతుంది. అండ్
వెంటనే మన నగాటో ఏం ఆలోచించకుండా ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకొని పారిపోతాడు. అండ్ ఆ పారిపోయే సీనే మనకి సీజన్ 1లో చూపిస్తారనమాట. ఇదే సీన్నే. సో అలా మన నగాటో పారిపోతూ ఉండగా అతన్ని మన అంజీ చూస్తారనమాట. సో అతను ఏం చేస్తున్నాడని చెప్పి వెంటబడి వెళ్ళి చూస్తే అక్కడ మన కీల్ గ్రూప్ పర్సన్స్ ఆ నగాటోని కొట్టడం చూసి మనోడు ఆపుదామని వెళ్తాడు. బట్ లిటరలీ వాళ్ళు చాలా మంది ఉండడంతో మనోడు కూడా నగాటోతో పాటు దెబ్బలు తినొస్తాడు. సో అది చూసిన మనం బోఫేరి గ్యాంగ్ కోపంతో ఇప్పుడు కిల్ గేమ్ను కొడదామని వచ్చింటారనమాట. అండ్ ఇంతటితో మన ఫ్లాష్ బ్యాక్ అనేది ఎండ్ అయిపోతుంది. అంత దారుణమైన ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత అంజీ ఎంతో బాధపడతాడనమాట. దయచేసి నువ్వు నన్ను క్షమించరా, నేను నీకు హెల్ప్ చేయలేకపోయాను. అంటే నేను మెసేజ్ చేశాను కానీ ఫోన్ ఎప్పుడూ చేయలేదు. సో నేను ఫోన్ చేసింటే నువ్వు ఖచ్చితంగా నీ సిచ్యువేషన్ నాకు చెప్పేవాడివి అని చెప్పి మన అంజీ సారీ చెప్పడంతో మన నగాటో మాత్రం అదేం తప్పులేదు, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండ్ మీరు ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటారు, నేనే కొంచెం అతిగా ఆవేశపడి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయినా అని చెప్పి అతను బాధపడతాడనమాట. అండ్ దాని తర్వాత మన బోఫ్యూరీ గ్యాంగ్ అంతా బోఫ్యూరీకి రిటర్న్ అవుతూ ఉంటారనమాట. అప్పుడే నిద్రలో నుంచి లేచిన మన నైరీ గడు అందరినీ అడుగుతాడు ఏం జరిగిందని చెప్పడంతో అప్పుడే మన కైజు గడు చెప్తాడనమాట, మనం ఫైట్ గెలిచేసాము. సో అందుకనే మన అంజీ ఫ్రెండ్ని తీసుకొని మనం మన బోఫ్యూరీ వెళ్ళిపోతున్నామని చెప్పడంతో వెంటనే మన నైరీ గడ్ ఎంతో సంతోషపడతాడు. అండ్ వీళ్ళందరూ ఇలా సంతోషంగా మాట్లాడుతూ వెళ్తూ ఉండగా వీళ్ళెనకలో 10 feet డిస్టెన్స్లో మన సాకురా గడు ఏదో పోగొట్టుకున్న మాదిరి బాత్తో నడుచుకుంటూ వస్తారు. అండ్ అది చూసిన మన నైరీ గడు వెంటనే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా స్టాప్ అయ్యి ఏమైంది సాకురా, ఇప్పుడు మనం ఫైట్ గెలిచేసాం కదా, ఎందుకని నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పడంతో మన సాకురా గడు ఆలోచిస్తారనమాట, నా వల్లే నువ్వు ఎన్నో దెబ్బలు తిన్నావు, నేను ఆలోచించకుండా ఒక మూర్ఖపడుగు వేయడంతో మన వాళ్ళు ఈరోజు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ పడిపోయారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రాకపోతే లిటరలీ మనం వాళ్ళ చేతిలో కుక్కని కొట్టినట్లు కొట్టించుకుండే వాళ్ళం దెబ్బలు అని మన సాకురా బాధపడితే, నువ్వేం భయపడకు, ఈసారి నుంచి ఫైట్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్దాం అండ్ నువ్వే మా లీడర్, మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ నువ్వే మా లీడర్ కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళందరూ మన సాకురాకు మోటివేషన్ ఇవ్వడంతో మనోడు రెట్టింపు ఉత్సాహంతో సరే ఇప్పుడు బోఫ్యూరీకి వెళ్ళిపోదాం పదండి అని చెప్తాడనమాట. అండ్ వీళ్ళందరూ బోఫ్యూరీలోకి ఎంటర్ అయిన వెంటనే మన ఉమేమియా దగ్గర నుంచి వీళ్ళందరికీ మెసేజ్ వస్తుందన్నమాట, అతను రెస్టారెంట్లో ఉన్నాడు, సో అందరూ అక్కడికి వచ్చేయండి అని చెప్పి మన ఉమేమియా మెసేజ్ చేసింటాడు. అండ్ అది చూసిన మన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ, మీరే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఫుల్ రిపోర్ట్ ఉమేమియాకింది, దయచేసి మీరు పిలిస్తేనే వచ్చామని చెప్పండి అండ్ జాగ్రత్తగా మాట్లాడండి ఉమేమియాతో అని చెప్పి వాళ్ళు రేంజ్లో క్లాస్ బీకుతారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. బట్ లోపలికి వెళ్ళి చూస్తే మన ఉమేమియా క్యాజువల్గా అందరితోనూ మాట్లాడుతూ ఎంతో ఫన్నీగా ఉంటాడనమాట. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇట్లా జరిగిన విషయం అంతా మన ఉమేమియాకి చెప్పడంతో వెంటనే మన ఉమేమియా మంచి పని చేశారు అండ్ ఇలాంటి పనులే మీరు చేయాలి అండ్ వెళ్ళేటప్పుడు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ అబ్బాయి పేరు ఏం పేరు అని చెప్పి అడగడంతో నాగటో అని చెప్పి మన నాగటో గారు చెప్తారనమాట. సో ఇప్పటి నుంచి ఇతను కూడా మన బోఫ్యూరీ గ్యాంగ్లో ఒకడే అనమాట అని ఉమేమియా అంటాడు. అంతలో మన సాకురా గడు అలాగే ముఖం ఏదో పోగొట్టుకున్న మాదిరి మన ఉమేమియా ముందర కూడా కూర్చొని ఉండడం మన ఉమేమియా గమనించి, ఏమైంది సాకురా నువ్వెందుకని ఇంత బాధలో ఉన్నావు అని చెప్పడంతో వెంటనే మన నైరీ గడు కలగ చేసుకొని అక్కడ మన సాకురా ఇంకో 4-5 మంది మాత్రమే బాగా ఫైట్ చేసాం ఉమేమియా, బట్ మిగిలిన వాళ్ళంతా దెబ్బలు తిన్నాము అండ్ వీళ్ళందరూ దెబ్బలు తిని ఉండేదానికి మన సాకురానే బ్లేమ్ తీసుకున్నాడు. సో అందుకనే మనోడు ఇంతలా బాధపడుతున్నాడు అని చెప్పి నైరీ అనడంతో వెంటనే మన ఉమేమియా చెప్తాడనమాట, నువ్వు ఎప్పటికీ కానీ అట్లా అనుకోవద్దు, జస్ట్ ఏదో ఒక తప్పు జరిగిపోయింది అండ్ ఆ తప్పు నుంచి సరిదిద్దుకోవడానికే ట్రై చేయి అండ్ మూవ్ ఆన్ అయిపో అని చెప్తాడనమాట. అండ్ వీళ్ళందరూ లంచ్ చేసి మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆ రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోతారనమాట. అండ్ అందరికీ మన ఉమేమియా బాయ్ చెప్పేస్తుంటాడు అండ్ మన ఉమేమియా అండ్ హిరాగి ఇద్దరు అక్కడే ఉంటారు. అండ్ రిటర్న్ వెళ్తున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ చూస్తూ మన ఉమేమియా చెప్తారనమాట, సాకురా గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు హిరాగి అనడంతో మన హిరాగి చెప్తారనమాట, ఎగ్జాక్ట్గా నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అదే ఆలోచిస్తున్నా లీడర్ ఉమేమియా అని చెప్పడంతో అప్పుడు మన ఉమేమియా అంటాడనమాట, మన సాకురా ఇప్పుడిప్పుడే చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు అండ్ తన రెస్పాన్సిబిలిటీస్ని తను ఆలోచిస్తున్నాడు, సో ఫ్యూచర్లో మంచి స్టూడెంట్ అవుతాడు అని చెప్తాడనమాట. అండ్ అంతలోనే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ రెస్టారెంట్ ఓనర్ గాడు మన ఉమేమియాని పిలిచి, మీరిద్దరు మాటలు కట్టి పెడితే నాకు ఆకలిగా ఉంది వచ్చి తిందామని చెప్తాడనమాట. అండ్ ఉమేమియా కూడా నేను వస్తున్నాను నాకు ఫుల్గా ఆకలిస్తుంది అని చెప్తాడనమాట. అండ్ వీళ్ళిద్దరు మాటలు విన్న మన హిరాగి, ఇంకా ఎంత తింటారా మీరు అని ఆలోచిస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో మన సాకురా అంజీ అండ్ నాగటో ముగ్గురు ఒక ప్లే గ్రౌండ్లో కూర్చొని ఉంటారనమాట. అండ్ అప్పుడే మన అంజీ నాగటో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అక్కడికి వచ్చిందనమాట, తన పేరు టుషియా అనమాట. అండ్ తను వచ్చిన వెంటనే ఎంతో బాధపడుతూ వీళ్ళని చూస్తుందనమాట, చూసారా మీ ఇద్దరు ఇంతలాగా దెబ్బలు తిన్నారు అండ్ ఫైనలీ మీరైతే మన టౌన్కి వచ్చేసారు, నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తను బాధపడుతూనే ఎంతో నవ్వుతుందనమాట వీళ్ళు తిరిగి రావడాన్ని చూసి. సో వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుతూ ఉండగా ఇంత ప్రేమని అండ్ ఇంత ఫ్రెండ్షిప్ని తట్టుకోలేని మన సాకురా
ఆగడు. సైలెంట్గా అక్కడ నుంచి జంప్ అయిపోదామని ఆలోచిస్తాడు. అండ్ తను వెళ్ళే ముందర ఆ అమ్మాయి రిటర్న్ తిరిగి, ఓ నేను నీ పేరు అడగడే మర్చిపోయాను, నీ పేరేంటి బాబు అని అడుగుతుంది అనమాట. దానికి మన సాకురా గడు నా పేరు సాకురా అని చెప్తాడు. అండ్ అది విన్న తర్వాత ఆ అమ్మాయి థ్యాంక్ యూ సాకురా ఫర్ సేవింగ్ మై ఫ్రెండ్స్ అని చెప్తుంది. అండ్ అంత ప్రేమను చూసిన మన సాకురా గడు కూడా ఒక్క సెకండ్ షాక్ అవుతాడు. అండ్ ఫైనలీ రిలీజ్ అయిపోయిన తర్వాత మన సాకురా గడు ఆ అమ్మాయితో చెప్తాడు అనమాట, ఇదేం గొప్పతనం ఏం కాదు, నేను మన అంజికి మాట ఇచ్చాను అండ్ ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్తారు అనమాట. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్స్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ దీనికి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన కీల్ డెన్ అని చూపిస్తారనమాట. అండ్ మన బోఫీరీ గ్యాంగ్ కుక్కను కొట్టినట్లు కొట్టడంతో మన కీల్ గ్యాంగ్ లో ఉండే ప్రతి ఒక్కరు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. సో వాళ్ళల్లో ఒకళ్ళు లేచి ఆలోచిస్తూ బయటకు వస్తారనమాట. లిటరలీ బోఫ్యూరీ గ్యాంగ్ ఇంత వీక్ అనుకున్నాం కానీ మరి ఇంతలా స్ట్రాంగ్ అనుకోలేదు. కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ముగ్గురు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చి టోటలీ మా కీల్ టీమ్ని వాష్అవుట్ చేసి పారేశారు. అండ్ మా వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఏం చేస్తాం, అందరూ స్క్రాప్ నా కొడుకులు. అండ్ మా గ్యాంగ్ ఊరికే ఎంతమంది ఉన్నారు, లిటరలీ ప్రతి ఒక్కడు చెత్త నా కొడుకే, ప్రతి ఒక్కడు 4 దెబ్బలకు మించి ఎక్కువ తినలేక పడిపోతున్నారు. అండ్ కొంతమంది తిన్నా సరే లిటరలీ వాళ్ళు కూడా పడిపోయారు. సో నేను మళ్ళీ రీసెట్ చేయాలి నా కీల్ టీమ్ అనమాట అని మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ మనోడి ఫేస్ ఫస్ట్ టైం రివీల్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మనోడు చెప్తాడు అనమాట, దీనికి ప్రతిఫలంగా నేను ఆ బోఫీరీ గ్యాంగ్ లో ఒక్కరిని చంపాలనుకుంటున్నాను అని చెప్పి మనోడి ఇంటెన్షన్ ని మనకు చెప్తారనమాట. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా త్వరగానే అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో డైలీ 2 యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి పెడుతున్నాం కాబట్టి ఒక వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకొక వీడియోకి నోటిఫికేషన్ రావడం లేదు. సో మన ఛానల్ని విజిట్ చేయండి. అప్పుడప్పుడు ఒక కొత్త యానిమే ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి. అండ్ చూసిండే వాళ్ళు లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదే మాకు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్గా అనిపిస్తుంది. మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే ఆ కామెంట్ సెక్షన్ త్రూనే మాకు తెలుస్తుంది అనమాట. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.